చీరాల కోటగి అనాథ వృద్ధాశ్రమానికి గుంటూరుకు చెందిన శంభుప్రియ సేవా సమితి చేతి అందించింది. శుక్రవారం భారీగా నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులు వృద్ధాశ్రమానికి అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గుంటూరులో అనేక ఆశ్రమాలు ఉన్నప్పటికీ వృద్ధులకు అందజేస్తున్న నిస్వార్థ సేవను గుర్తించి 15 ఏళ్లుగా చీరాల కోటయ్య ఆశ్రమానికి సంస్థ తరపున సాయం అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా సామాజిక సేవ చేసే భాగ్యం తరపుకి రావడం వరంగా భావించి శంభుప్రియ సేవ సంస్థ ద్వారా గుంటూరు బాపట్ల జిల్లాలో దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనాథ పిల్లలు, వృద్ధులు, పేదల పట్ల సామాజిక స్పృహను కలిగి చేతి అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కన్నయ్య, సుగుణ, శ్రీ వైష్ణవి, మౌనిష, సీత, గాయత్రి, సరస్వతీదేవి, సీతారత్నం, వేదావతి, మార్కండేయులు, రేణుకాదేవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వస్తా జనాలకి ఎగడే అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీ వైష్ణవి. మేము మైలవరం నుంచి వచ్చాము. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులైనా, మా నానమ్మ, తాతయ్య అయినా సరే ప్రతి ఒక్కరికి ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే మన తోడు మనకి సహాయమైనంత మనం సహాయం చేస్తూ ఉంటే అందరూ బాగుంటారని చెప్తూ ఉంటారు. అలాగే వింటూ ఉంటాము. ఈరోజు నేను బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చాను కాబట్టి నాకు ఈరోజు కొంచెం సమయం దొరకబట్టి ఇలా ఈరోజు సేవా కార్యక్రమంలో నేను పాల్గొందామని వచ్చాను. అలాగే నేను మా నానమ్మ సుగుణ గారు శంభుప్రియ సేవా సమితి ద్వారా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొందామని వచ్చాను. ఈ ఆశ్రమంని శ్యామ్ గారు ముఖ్యంగా బాగా చూసుకుంటున్నారు. కష్టంతో అయినా ఇష్టంతో అందరినీ ఆదరించుకొని నిత్యావసర వస్తువులు రోజు దాతలు ఎవరు సహాయం చేసినా సరే అందరికీ అన్ని సమయానికి సమకూరేటట్టు అన్నీ మంచిగా చూసుకుంటున్నారు. అలాగే ఈ శంభుప్రియ సేవా సమితి అనేది మేము 15 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము, సహాయం చేస్తూ ఉన్నాం దాతలు ఇచ్చిన సహాయంతోనే. అలాగే అందరూ ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ పిల్లలకి లగ్జరియస్గా బతకాలని చెప్తూ ఉంటారు. కానీ అలా లగ్జరియస్గా బతికే బదులు అందులో ఒక పావులా అంతా అయినా సరే సహాయం చేయడం వల్ల అందరూ బాగుంటారు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఈరోజు అలా లగ్జరీస్లో మొత్తం ఖర్చు పెట్టేసే కంటే అందులో పావులా అంతన్నా ఇలా అనాథాశ్రమంలో పంచిపెట్టడం వల్ల అందరూ బాగుంటాము, మనము బాగుంటాము.